సార్ ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మంది బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి బ్యాక్ పెయిన్ తగ్గడానికి? ఆయుర్వేదంలో ముఖ్యంగా ఆయుర్వేదం అనేది వాత పిత్త కఫ దోషాలు మరియు ధాతువులు త్రిమలాలు ఇవి కాకుండా ఇంటర్నల్ జాఠరాగ్ని అంటుంటాము, తర్వాత ఆత్మ ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ సమంగా ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. దేనిలో తక్కువ ఎక్కువలైనప్పుడు కూడా వాటికి రోగానికి కారణమవుతాయి. సో ముఖ్యంగా ఈ నొప్పులు బాడీలో పెయిన్స్ అనేవి వాత దోషం మూలంగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ వాతంలో వృద్ధి కానీ క్షయం కానీ అంటే ఎక్కువ అవ్వడం కానీ తక్కువ అవ్వడం కానీ జరిగినప్పుడు ముఖ్యంగా వృద్ధిలో ప్రకోపం అంటాం, క్షయం తర్వాత సంచయం ప్రకోపం రెండు అవస్థలు ఉంటాయి. క్షయంలో అంటే తక్కువ అవడం, ఈ వాతం ఎక్కడైతే సంచయం అవుతుందో అక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా నేను వెన్నుపూసకు సంబంధించిన అవస్థలలో నేను కొంచెం స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. దాంట్లో మనకి వాత దోషం వెన్నుపూస ఆధారంగా సంచయం చెంది అనారోగ్యం కలిగినప్పుడు వెన్నుపూస యందు నొప్పి, తీవ్రమైన నొప్పి వేదన కలుగుతూ ఉంటాయి. సో ఇవే కాకుండా మనకి ముఖ్యంగా కారణాలు వచ్చేసి దూరాభారం, ఎక్కువగా దూరంగా నడవటం, తర్వాత అధిక బరువులు ఎత్తటం, తర్వాత లాంగ్ డ్రైవ్స్ ప్రయాణాలు, తర్వాత ఎత్తు పల్లాల్లో నడవటం, బిల్డింగ్స్ పైకి స్టెప్స్ ఎక్కినప్పుడు రన్నింగ్లో ఎక్కటం, రన్నింగ్లో దిగటం, ఇవన్నిటి మూలంగా మనకి ఇంజురీ జరిగి నడుల్లో కానీ మెడలో కానీ ఎక్కువ నొప్పి. అదే కాకుండా ఇంకా కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువసేపు కంప్యూటర్ చూడటం, ఫోన్లు చూడటం, ఇవన్నీ కారణాలు కూడా మనకి వెన్ను నొప్పి, నడు నొప్పి లేదా మెడ నొప్పికి కారణం అవుతూ ఉంటాయి. ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ రెండు రకాలుగా చేస్తామమ్మా. ఒకటి శమన చికిత్స అంటాం, రెండవది శోధన చికిత్స అంటాం. ఈ వెన్నుపూసకు సంబంధించిన చికిత్సలలో శమన చికిత్సలే ఎక్కువగా చేస్తూ ఉంటాం. శమన చికిత్సలలో మనం గ్రీవవస్తి చేస్తూ ఉంటాం, కటివస్తి చేస్తూ ఉంటాం, అభ్యంగ చేస్తూ ఉంటాం. తర్వాత దీనికి ఫొమెంటేషన్ నాడీ స్వేదం కానీ లేదంటే బాష్ప స్వేదం కానీ చేస్తూ ఉంటాం. శోధన కర్మలు దాదాపుగా వెన్నుపూసకు సంబంధించిన సమస్యలలో శోధన కర్మలు అనేది చేయమమ్మా, ఎక్కువగా చేయం. ఎందుకంటే శోధన అనేది వమన విరేచన వస్తి నస్య రక్తమోక్షణ ఈ కర్మలు. వీటిలో రక్తమోషణం ఎప్పుడైనా ఉపయోగించవచ్చు, బట్ ఈ వెన్నుపూసకు సంబంధించిన డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత సర్వైకల్ స్పాండిలోసిస్లో కానీ మనం శోధన కర్మలు ఎక్కువగా చేయం. కటివస్తి, గ్రీవవస్తి, అభ్యంగము, నాడీ స్వేదము లేదా బాష్ప స్వేదము ఎక్కువగా చేస్తూ ఉంటాం. నేను ముఖ్యంగా ఏంటంటే స్పెషలైజ్డ్ మసాజ్ టెక్నిక్, అంటే నా బొటన వేలు రెండు చేతుల బొటన వేళ్ళ ద్వారా స్పెషల్గా మసాజ్ చేస్తూ ఆ డిస్క్ బల్జ్ ముఖ్యంగా ఎక్కడ లంబార్లో L4, L5, L5, S1 ఈ జాయింట్లలో ముఖ్యంగా డిస్క్ బల్జ్ అనే అవస్థలు వస్తూ ఉంటాయి. వీటిల్లో ఎక్కువగా నేను నా బొటన వేలు ప్రెషరైజ్డ్ మసాజ్ టెక్నిక్ ద్వారా నేను సెట్ చేసి వాళ్ళకి బాధ నివారణ ఏర్పాటు చేస్తాను. ఇంకా మెడలో సర్వైకల్ స్పాండిలైసిస్లో కానీ లిస్టిసిస్లో కానీ డిస్క్ బల్జ్లో కానీ అంటే ఒక్కొక్క డిస్క్లో ఒక్కొక్క సిమ్టమ్స్ ఉంటాయి. ముఖ్యంగా C2, C3లో డిస్క్ బల్జ్ ఉన్నప్పుడు పేషెంట్కి గిడ్డినెస్ రావటం, సివియర్గా హెడేక్ రావటం ఇట్లాంటి అవస్థలు ఉంటాయి. దానికి కూడా మేము స్పెషలైజ్డ్ ప్రెషర్ టెక్నిక్ ద్వారా నేను క్యూర్ చేస్తాను. తర్వాత బ్రిస్క్ మసాజ్ చేసి ఫొమెంటేషన్ చేసి ట్రీట్ చేస్తాను. అది C5, C6లో మనకు కనుక డిస్క్ బల్జ్ కానీ ఇది వస్తే మనకి చేతి వేళ్ళల్లో తిమ్మిలు రావటం, చేయి పైకి ఎత్తలేకపోవటం ఇట్లాంటి అవస్థలు కలుగుతాయి. దాన్ని కూడా నేను స్పెషలైజ్డ్ టెక్నిక్ ద్వారా చేసి తర్వాత గ్రీవవస్తి, బ్రిస్క్ మసాజ్, నాడీ స్వేదం ద్వారా చేస్తాను. తర్వాత లంబార్లో వచ్చేసి మనకి లిస్థిసిస్ మూలంగా, లిస్థిసిస్ అంటే స్లిప్పరీగా ఉండడం అంటే డిస్క్ పక్కకి జరిగిపోవటం. దానికి ముఖ్య కారణం ఏంటంటే బరువులు ఎత్తటం, జంపింగ్ అట్లాంటి కారణాల వల్ల జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా బరువులు ఎత్తడం మరియు ఇంజురీస్, రోడ్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే ఏదైనా ఎక్స్టర్నల్ ఇంజురీ జరిగినప్పుడు జరుగుతూ ఉంటుంది. దానికి ఒకవేళ లిస్థిసిస్ జరిగిందంటే ఇది కూడా సేమ్ మళ్ళీ వేళ్ళ ద్వారానే నేను స్పెషలైజ్డ్ టెక్నిక్ ద్వారా సెట్ చేసి నేను ట్రీట్మెంట్ ఇస్తాను. ఒక 2 రోజులు లేదా 3 రోజులలో మనకి నార్మల్ నొప్పి తగ్గే అవస్థ జరుగుతుంది. తర్వాత పేషెంట్కి ఒక 3 లేదా 4 రోజులు రెస్ట్, తర్వాత నార్మల్గా వర్క్ చేసుకునే
లంబార్ రీజియన్లో వచ్చేసి L4 ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి సయాటిక్ నర్వ్ ప్రెషర్ మూలంగా కాలుకి పైనుంచి పక్క నుంచి కింద వరకు బొటనవేలు వరకు లాగటం, పేషెంట్ నడవలేకపోవటం. సో ఇట్లాంటి అవస్థల్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ వస్తారు. అది కూడా నేను కటివస్తి చేసిన తర్వాత నేను నా స్పెషలైజ్డ్ మసాజ్ టెక్నిక్ ద్వారా ఆ నర్వ్ ప్రెషర్ చేసి ఆ డిస్క్ బల్జ్ ప్రెషర్ చేసి తగ్గిస్తాం. తర్వాత ఒక 10 రోజుల వరకు ఔషధాలు. ఈ ముఖ్యంగా ఈ డిస్క్ బల్జ్ ఉంది, డిస్క్ లిస్థిసిస్ ఉంది అనేది ఎట్లా అంటే మనం స్కానింగ్ ద్వారా కానీ లేక MRI ద్వారా కానీ చూసుకున్న తర్వాత ఎక్కడ ఉంది దాన్ని బట్టి మనం ఎంత మొత్తంలో ఉంది. ఒకవేళ ఫ్రాక్చర్ ఉంటే మాత్రం ముట్టుకోమమ్మా. అది ఓన్లీ లిస్థిసిస్ మరియు డిస్క్ బల్జ్ని మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాం. పేషెంట్కి నాట్ మోర్ దాన్ 1 వీక్లో నార్మల్గా